నమస్తే. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి నేరుగా తెలుసుకోవచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురువు గారు నమస్తే. ఓం నమ శివాయ. సో ఎప్పట్లానే కార్యక్రమాన్ని ఒక మోటివేషనల్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఓ చిన్న కథ చెప్పుకొని ఎప్పటిలా కార్యక్రమంలోకి వెళ్దాం. అలాగే ఇది శ్రావణ మాసం, ఈశ్వరానుగ్రహం అందరికీ కలగాలని కోరుకుందాం. అలాగే ఐశ్వర్యం కలగాలని కోరుకుంటూ ఒక చిన్న కథ. ఒక ఊర్లో ఒక భిక్షగాడు ఉన్నాడు. భిక్షయాటన చేస్తూ, బాగా పురాతనమైన రాజుల నాటి కథ. ఓ భిక్షగాడు భిక్షాటన చేస్తూ వెళుతున్నాడు. వెళ్లే ముందు ఇంటి దగ్గర నుంచి జోలిలో ఎన్నో కొన్ని గింజలు, అంటే భిక్షం అడగడానికి వెళ్ళినప్పుడు అందులో ఏదన్నా ఉంటే అదే దానం చేస్తారు. సరే భిక్షం అందులో వేసుకొని చూపిస్తే అది చూసి దానం చేస్తారు. కొన్ని గింజలు, ఓ పిడికెడు తీసుకొని బియ్యం గింజలు అందులో వేసుకొని బయలుదేరాడు. తెల్లవారుజామున ఇంకా సూర్యోదయం కాలేదు. బయలుదేరి ఇవాళ ఇక్కడ మనకి తిరునాళ్ళవి జరుగుతాయి, బాగా భిక్షం వస్తుంది అని నమ్మకంతో బయలుదేరాడు. బయలుదేరుతుంటే అలా కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక రథం ఎదురవుతూ ఉంటుంది. ఇంకా సూర్యోదయం కాలేదు, తెల్లవారలేదు. రథం రాజుది. ఆహా, ఎంత భాగ్యం! రాజుని ఇంతవరకు చూడలేదు, ఆయన దర్శనం కలగలేదు. ఎప్పుడైనా అట్నుంచి వెళితే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకుల దరిదాపులకు కూడా రానివ్వరు. ఇవాళ డైరెక్ట్గా రాజుగారు మనకు దగ్గరికి ఎదురు వస్తున్నాడని చెప్పేసి అనుకుంటుండగా సరిగ్గా రాజు వచ్చి అక్కడ ముందు ఆగాడు. భిక్షగాడి ముందు రథం వచ్చి ఆగింది. ఆహా, ఏమి నా భాగ్యం అనుకున్నాడు. వాళ్ళని వీళ్ళని కాదు, ముందు మనం తెల్లవారుజామున మొట్టమొదటి తెల్లవారక ముందే రాజుగారినే భిక్షం సాయం అడుగుదాం, ఆయన సాయం చేస్తే ఇంకేమిటి. అప్పుడు భిక్షగాడు చేయి చాచి రాజుగారు సాయం చేస్తుంటే, ఉండు నాయన, నీకు ఒక మాట చెప్తాను. రాజ్యం దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఒక విచిత్రమైన సంఘటనకి గురి కావాల్సి వచ్చింది. దీనికి జ్యోతిష్యులందరూ ఏం చెప్పారంటే, నువ్వు రాజు అన్న విషయం మర్చిపోయి ప్రజల కోసం నీవన్నీ త్యాగం చేసి భిక్షాటన చేసి తీసుకొచ్చి అక్కడ నువ్వు చేరిస్తే ఈ దీనికి ఉండేటువంటి దోషం అంతా పోయి మళ్ళీ సుభిక్షంగా మారుతుంది అని చెప్పారు. నేను ఆ కార్యక్రమంలో భాగంగా భిక్షాటనకి బయలుదేరాను. అన్నీ వదిలేసి మొట్టమొదట నువ్వు ఎదురయ్యావు, నువ్వేమిస్తావో ఇవ్వు. ఒక్కసారి భిక్షగాడికి మర్చిపోయింది. ఇదేమిట్రా బాబు, మనం పుచ్చుడే కానీ ఇచ్చుడు తెలియదు మనకి, అసలు ఎప్పుడు తీసుకోవడమే, ఇవ్వడం తెలియదు, చెయ్యి ఇలా పైకి రావడం ఉండదు మనకి. ఈయనేమిటి కింద పెట్టాడు నన్ను, చెయ్యి పట్టి పెట్టమని, నా దగ్గర ఏముంటుంది వేయడానికి అని చెప్పి, సరే బియ్యం ఉన్నాయి కదా, మొత్తం ఎందుకు వేయడం, గుప్పెడు మొత్తం వేయడం ఎందుకు, మా ఇంట్లో సంపద అని చెప్పి అందులోంచి ఒక గింజ తీసి, బియ్యపు గింజ తీసి అందులో వేస్తాడు. రాజు చూస్తాడు, మహాప్రసాదం. లేదు అంటే ఇవాళ అది మూడ్ అప్సెట్తో వెళ్తే అక్కడ జరిగే కార్యక్రమం కూడా అలాగే జరుగుతుంది. కాబట్టి ఏదో ఒకటి ఇచ్చాడు. ఆ ఒక్కటి మహాప్రసాదంగా భావించి రాజు వెళ్ళిపోతాడు. తర్వాత భిక్షగాడు అన్నీ తిరిగి భిక్షాటన చేసుకొని సాయంత్రం ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళితే భార్య ఆ తీసుకొచ్చిన భిక్షం, అంటే ఆ బియ్యాన్ని ఒక పాత్రలోకి ఉంచుతుంది. ఉంచితే అందులో బియ్యంతో పాటు ఒక పెద్ద సైజు బియ్యపు గింజ బంగారంతో చేయబడి ఉంటుంది. చూస్తుంది, ఏమిటి బంగారు గింజ కొంచెం పెద్దగా కనిపిస్తోంది, ఈ బంగారు గింజ ఏమిటి అంటే అప్పుడు గుండెలు బాదుకొని ఏడుస్తాడు. ఆరేరేరేరే, ఇది నేను దానం ఇచ్చినది, ఒక్కటి ఇచ్చాను, ఆ ఒక్కటి ఇలా వచ్చిందనమాట అని అనుకొని, నా దగ్గర ఉన్నాయన్నీ ఇచ్చుంటే అన్ని బంగారం వచ్చేది కదా అని ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్తే భార్యకి కథ చెప్తాడు. చెబితే ఎందుకు ఇలా జరిగింది అంటే అప్పుడు భార్య చెప్తుంది, ఇలాగే ఉంటుంది, నేను ఎప్పుడో చదువుకున్నాను, భగవంతుని దర్శించుకోవాలి అని నువ్వు అనుకుంటే కష్టంలో ఉన్న వాడికి సాయం చేసి చూడు, ఆ కళ్ళల్లో మెరిపే దేవుడు. సో దైవమే దర్శనమైతే మన దరిద్రం పోతుంది, సువర్ణమే మన దగ్గర ఉంటుంది. ఒకవేళ భిక్షాటన చేసి మనం జీవిస్తే వచ్చేది మన్ను తప్ప మాణిక్యాలు రావు. ఈ మన్ను జీవితం బతికినంత కాలం ఇలాగే ఉంటుంది, ఈ మట్టి కొట్టుకునే ఉంటాం. ఒక్కసారి సహాయం చేసి చూడు, సువర్ణమయంలో మనం ఉంటాం. ఆ మాటకి మార్పు వచ్చిన భిక్షగాడు రేపటి నుంచి పనిచేసి డబ్బు సంపాదించి, రకరకాలుగా డబ్బు సంపాదించి తన వంతు దానం చేయడం మొదలుపెట్టాడు. చాలా త్వరితంగా తను పెద్దవాడయ్యాడు. భిక్షగాడు పేరు పోయి ఒక మంచి దానశీలుడు అనే పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. అది గుర్తిస్తే పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి, మనం ఖర్చు పెట్టాలి, సంపాదించాలి, అంతేగాని పోగేస్తే అది చెదపడుతుంది. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు. కాలర్ ఉన్నారు సార్, గణేష్ విజయవాడ నుంచి కాల్ చేశారు. గణేష్ గారు నమస్తే. నమస్తే మేడం. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. గణేష్ గారు బాగున్నారా సార్? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సార్, బాగున్నాను సార్. సార్ చెప్పండి. జూలై 1 అండి, 1995. 1 జూలై 1995. యా అవునండి. 3:30 PM
Yeah. గణేష్ గారు ఏం చేస్తున్నారు అంటే శనివారం నాడు సాయంత్రం 3 yes అండి, కరెక్ట్. శనివారం నాడు 3:30 PM. Yeah, yeah. ఏం చేస్తున్నారు సార్? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఇది చవితి Foreign శుక్లపక్షము try చేస్తున్నాను. పంచమి గడియలు వచ్చే క్యాలెండర్లో చవితి చూపిస్తోంది కానీ మీరు పుట్టినప్పటికి పంచమి గడియలు వచ్చాయి. ఇది అవును. సింహరాశి. మీరు కర్కాటకం చూస్తున్నారా? మేము సింహం కర్కాటకం చూస్తున్నామండి. కర్కాటకం నథింగ్ రాంగ్ కర్కాటకం. ఎందుకంటే అది మధ్యాహ్నానికి కర్కాటకం ఎంటర్ అవుతుంది. కర్కాటకం పూర్తయి సింహం ఎంటర్ అవుతుంది మధ్యాహ్నానికి. రెండూ చూశాను, అందుకనే డౌట్ వచ్చి మిమ్మల్ని అడిగాను. Okay, రైట్ సార్, చాలా బాగుంది. విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఆన్సైట్ ట్రై చేస్తే ఫలితాలు వస్తాయి. జాతకం చాలా పాజిటివ్గా ఉందండి. ఇప్పుడు అన్నీ దగ్గరకు వస్తున్నాయి. ఒకవేళ వివాహం అవ్వకపోతే దగ్గరకు వచ్చేటువంటి దగ్గరగా వస్తుంది కాబట్టి చాలా బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించి చూడండి. ఒక పాజిటివ్ టర్న్ అయితే మీ జాతకం తీసుకుంటుంది. త్రయోదశముఖి రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి, అది కుదరకపోతే ద్వాదశి. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి అలా వేసిన తర్వాత వచ్చే ఫలితం ఒక అద్భుతం అంటే అతిశయక్తి కాదు. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే, ఓ స్పిరిచువల్ సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది, మనం ఏదైనా పని చేస్తే వచ్చే ఫలితం మన సామర్థ్యానికి తగ్గది మాత్రమే వస్తుంది. అదే మన సామర్థ్యానికి ఒక దైవికమైనటువంటి సహకారం తోడైతే వచ్చే ఫలితం ఒక అద్భుతమై ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు కదా, ఆ ఫలితం అద్భుతం. ఎస్ సార్. అయితే చాలా మంది భ్రమల్లో ఉంటూ ఉంటారు గురువు గారు. అంటే చూసిందంతా నిజమే అనుకుంటారు, అబద్ధం అని యాక్సెప్ట్ కూడా చేయలేరు అనమాట. ఎందుకు అలా అంటారు? చాలా సందర్భాల్లో ఇల్యూషన్, ఆప్టికల్ ఇల్యూషన్ ఉండొచ్చు, లేకపోతే సైకలాజికల్ ఇల్యూషన్ అంటే మానసిక అనారోగ్యంతో కూడా అలా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆప్టికల్ ఇల్యూషన్ అది నిజము భ్రమలా కనిపిస్తుంటుంది, భ్రమ నిజంలా కనిపిస్తుంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని ఫ్రేమ్స్ అలా చూస్తుంటే ఆప్టికల్ ఇల్యూషన్ అంటాం దాన్ని. కొన్ని మనం చూసింది అది వేరే వాళ్ళకి ఇంకో రకంగా కనబడుతుంది, మనకి ఇంకో రకంగా కనిపిస్తుంది. ఉదాహరణకి మనం ఈ చెయ్యి ఇలా ఉంది, అటు నుంచి చూసే వాళ్ళకి తెల్లగా కనిపిస్తుంది, ఇటు నుంచి చూసిందే నాకు మనం మీడియంలా కనిపించవచ్చు, ఒకటే చెయ్యి. బట్ మార్పు నేను ఇలాగే చూశాను, ఇది కరెక్ట్ అంటే అది కాకపోవచ్చు. ఇప్పుడున్న కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే నిజం కాదని మనకు తెలిసినా మనతోనే నిజమని చెప్పించే సందర్భాలు కూడా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చెప్తాం. పారాచూట్ కొబ్బరి నూనె ఉంది, అది బ్లూ కలర్ ప్యాక్లో ఉంటుంది. దాని మీద 100% ప్యూర్ కోకోనట్ ఆయిల్ అని ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఈడిబుల్ ఆయిల్ అని ఉంటుంది. ఇది తలకు రాసుకునేది కాదు, ఇది వండుకోవడానికి మాత్రమే. రీజన్ ఏంటంటే ఇది వంట నూనె అని చెప్పి నమ్మిస్తారు, అది వంట నూనె కాదు, తల నూనె. రీజన్ ఏంటంటే ఎయిర్ ఆయిల్ అయితే వాళ్ళు 18% ట్యాక్స్ పే చేయాలి, వంట నూనె అయితే 5% ట్యాక్స్ పే చేయాలి. ఈ 13% ట్యాక్స్ని ఎగ్గొట్టడం కోసం దాన్ని ప్రభుత్వాన్ని నమ్మిస్తారు, ప్రజల్ని నమ్మిస్తారు. అంటే నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా. కిట్కాట్ చాక్లెట్ ఇంకోటి, కిట్కాట్ చాక్లెట్ వేపర్ చాక్లెట్ ఉంటుంది, దానికి చాక్లెట్కి 20% ట్యాక్స్. ఇది చాక్లెట్ కాదంటాడు వాడు. ఇది నెస్లే వాళ్ళు ఇది అసలు చాక్లెటే కాదు, దీనికి ఓన్లీ 10% ట్యాక్స్, ఇది 20% ట్యాక్స్లోకి రాదు. ఎందుకంటే ఇది వేపర్ మీద చాక్లెట్ లేయర్ వేసాం, దీన్ని మీరు చాక్లెట్గా తీసుకోవడానికి వీలు లేదు. దాని మీద మన వాళ్ళు ఇది ప్యారిస్ది కదా, మన వాళ్ళు కేసు వేశారు. కేసు వేస్తే సుప్రీంకోర్టు కూడా ఏం తీర్పిచ్చిందంటే కోకోతో కవర్ చేసేది ప్రతిదీ చాక్లెట్ అవ్వి ఉండక్కర్లేదు, వాళ్ళకి ఫేవర్గా వచ్చింది. సో అంటే నిజాన్ని అబద్ధంగా, అబద్ధంగా నిజంగా, ఏది మనం ఇతిమిద్ధంగా ఇది అని చెప్పడానికి వీల్లేదు. దేనికైనా మనం సిద్ధపడిపోయి ఉండాలి. ఎవడేది చెప్పినా అనేటట్టు ఉండాలి తప్పితే అంటే సమయం వేస్ట్ అవుతుంది అంటే. ఎస్ గురుగారు. కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, రమాదేవి గారు కాల్ చేశారు. రమాదేవి గారు. అమ్మా నమస్తే సార్. ఓం నమ శివాయ. 1/9/2009 అండి. 1/9/2009. ఎవరిదమ్మా ఇది? భవ్య శాన్వి, మా కూతురుది. భవ్య శాన్వి. మంగళవారం నాడని తెలుసు కదమ్మా? తెలుసండి. ఏమిటమ్మా ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియటా? అవునండి. ఎలా ఉన్నాయి చదువులు? అదే మిమ్మల్ని అడుగుదామనే చేశానండి, ఎలా చదువుతుంది? బ్రహ్మాండంగా చదువుతుంది. ఎలా చదవడం ఏమిటమ్మా, చాలా బాగా చదువుతుంది. చక్కగా వాళ్ళని ప్రోత్సహించండి.
నేనున్నాను అని సపోర్ట్ ఇవ్వండి పిల్లలకి, వాళ్ళు అద్భుతాలు చేసి చూపిస్తారు. ఎవరితో కంపేర్ చేయడం కానీ, చదవట్లేదని సరిగ్గా చదవట్లేదని కానీ వాళ్ళ ముందు అనకుండా బాగా చదువుతున్నాం అని చెప్పి చూడండి, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. వాడ ఎంత బాగుంటుందో, మా అమ్మ నన్ను మెచ్చుకుంది అనుకున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళు తెచ్చే మార్కులు ఎలా ఉంటాయి ఒక్కసారి చూడండి, చాలా బాగుంటుందమ్మా. ఇది షష్ఠి, కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది వృషభ రాశి, అమ్మాయి జాతకం బాగుంది. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. నవముఖి, ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించి రక్షణ కవచంగా ఉంటూ ఆరోగ్యానికి మంచిది. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కూడాము, ఎడ్యుకేషన్కి. ఇది వాక్కుకి సంబంధించి. ఈ రెండిట్లో ఏదో ఒకటి వెయ్యండి అమ్మా, అలా అని ఏది పడితే అది వెయ్యకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఎటు చూస్తే అటు మోసం, కుడి ఎడమల దగా అంటాడు. అంటే మన బలహీనతలే పెట్టుబడిగా చాలామంది ఉంటారు. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా వేసే ఒక్కటి సరైనది వేస్తే అది ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం. కాబట్టి లక్ష్యం దెబ్బతింటుంది తేడా వస్తే. కాబట్టి కాంప్రమైజ్ అవ్వకుండా సరైనది ఒక్కటైనా వేయండి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. సీత గారు ఏలూరు నుంచి కాల్ చేశారు. సీత గారు నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. మా చెప్పండి. అసలు ఈ కాల్ కోసం ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను గురుగారు. అసలు ఈ రోజు కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. రైట్ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? అది గతంలో కూడా మిమ్మల్ని కలిసాను గురుగారు. నాకు ఆరోగ్యం బాగోక ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నా నేను. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? ఓకే గురుగారు. మా అక్క వాళ్ళ బాబు గురించి మాట్లాడతాను గురుగారు. 21వ తారీఖు 1వ నెల 2003వ సంవత్సరం గురుగారు. మంగళవారం నాడు పుట్టినట్టు తెలుసు కదమ్మా? తెలుసు గురుగారు. అలాగే ఇది విధియ, కృష్ణపక్షము, బహుళ విధియ. ఇది సింహరాశి, మఖా నక్షత్రము, మొదటి పాదం. రైట్ అమ్మా. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ అష్టముఖి కానీ, ఈ 12 ముఖములు కలిగిన రుద్రాక్ష. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా, బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే అష్టముఖి, గణపతి స్వరూపం. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. ఎలాంటి నియమాలు లేవు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము. రుద్రాక్ష ఈశ్వర స్వయం స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటే వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడూ మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. ఎవరైనా సమర్థులైతే వాళ్ళకి ప్లేస్తోని, సందర్భంతోని సంబంధం ఉండదు అని చెప్తూ ఉంటారు. ఎందుకు గురుగారు? అదే ఇప్పుడు మనం ప్రతిదానికి అధైర్యపడక్కర్లేదు. మనలో సామర్థ్యం ఉంటే భయపడక్కర్లేదు. భయపడడం మొదలు పెడితే మన నేడే మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈత కొట్టడం వస్తే అది నూతిలో కొట్టామా, చెరువులో కొట్టామా, నదిలో కొట్టామా ఏమి ఉండదు. నీకు ఈత వస్తే లోతుతో సంబంధం లేదు. దేనికి భయపడక్కర్లేదు. చిన్నదా పెద్దదా, నీకు రావాల్సింది ఈత వస్తే చాలు. ఇప్పుడు అర్జునుడు, కృష్ణుడు సైంధవుడిని చంపడానికి వెళుతున్నప్పుడు ద్రోణుడు అనేక వ్యూహాలు వేస్తాడు. వీళ్ళని అలసిపోవడం కోసము, దొరకకుండా ఉండడం కోసము. సూర్యాస్తం అయిపోతే అర్జునుడు చనిపోతాడు, సైంధవుడు బయటకు వస్తాడు. ఎన్నో వ్యూహాలు వేస్తాడు. వీళ్ళైతే అలసిపోలేదు కానీ గుర్రాలు అలసిపోతాయి. కృష్ణుడు అంటాడు, అర్జున గుర్రాలు అలసిపోయాయి, సేద తీరాలి, కాసేపు వాటికి మంచినీళ్ళు అది చూడు, ఈ యుద్ధ రంగంలో ఎక్కడుంటాయి అంటే పక్కకు తీసుకొచ్చి అప్పుడు నేలకి బాణం వేస్తే నీళ్ళు వస్తాయి. నీళ్ళు తాగుతూ సేద తీరడం కోసం, ఈ యుద్ధ బాణాలు అవి తగలకుండా ఉండడం కోసం బాణాలతో చుట్టూ ఒక గోడ లాంటిది నిర్మించాడు. నిర్మించి కృష్ణుడు లోపల ఉంటాడు, అర్జునుడు ఒక్కడే బయట ఉండి నిర్మిస్తాడు. ఈ గుర్రాలు లోపల ఉంటాయి. అది చూసిన కౌరవ సేన, అమ్మ దొరికాడు చాక్లెట్ లాగా, మనకి ఒక్కడే ఉన్నాడు, కనీసం రథం కూడా లేదు, ఇలాంటి సమయం మళ్ళీ రాదని ఒక్కసారే వేలాది లక్షలాది మంది, కొన్ని అక్షణ్యాల సైన్యం ఒక్కసారే అర్జున్ని చుట్టుముట్టి రౌండప్ చేసి అర్జున్ని వేసేద్దాం అనుకున్నారు. అందరూ ఒకసారి ఇది చేస్తుంటే అప్పుడు ఇప్పుడు ఈశ్వరుడు కూడా అంటాడు, అర్జునుడు సామాన్యుడు కాదు, నేను గెలవలేను అని చెప్పను కానీ నాకు ఏమాత్రం తక్కువ కాదు, అలాంటి అర్జునుడిని జయించాలని కోరుకోకు సైంధవ అంటాడు శివుడు. సో అది అక్కడ అర్జునుడు ఏం చూపిస్తాడు అంటే చుట్టూ ఉంటే 360 డిగ్రీస్లో ఇటు బాణం వేస్తుంటే వెనక్కి అదే సెకండ్లో వెనక్కుంటాడు, వెనక్కి బాణం వేస్తుంటాడు. ఈ అక్షయ పదలోంచి ఎన్ని కౌంట్ అన్ని వస్తుంటాయి కదా, తీసి బాణాలు 360 డిగ్రీస్లో వేస్తుంటే మొత్తం కౌరవ సేన మొత్తం నాశనం.
అది 14వ రోజు జరిగిన ఈ 18 రోజుల దాంట్లో 14వ రోజు జరిగిన ఒక అద్భుతమైన సంఘటన. అంటే సామర్థ్యం ఉంటే స్థలంతో సంబంధం లేదు, పరిసరాలు ఏమీ అక్కర్లేదు, నీకు ఏ రథము అక్కర్లేదు, అక్కడ రధికుడు కూడా కాదు, మామూలు నేల మీద ఉన్నాడు. సామర్థ్యం ఉంటే ఎక్కడైనా ఒకటే. రైట్. కాబట్టి దేనికి భయపడక్కర్లేదు, నీలో సామర్థ్యాన్ని పెంచుకోచాలి. ఎస్, కాలర్ ఉన్నారు గురుగారు, వెయిట్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ్. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్, మీరు బాగున్నారు సార్? నాకేం సార్, ఫస్ట్ క్లాస్. ఓకే సార్, నాకు ఏ పని చేసినా ముందుకు రావడం లేదు, ఆటంకాలు కలుగుతున్నాయి సార్. ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 19/5/1985. ఏం చేస్తున్నారండి మీరు? కాల్ కట్ అయింది. నేను అగ్రికల్చర్ సార్. ఆదివారం పుట్టినట్టు తెలుసా మీరు? హలో, లైన్లో ఉన్నారా? లేదు గురుగారు, కాల్ కట్ అయింది. అలాగే ఆ రోజు అమావాస్య కూడా, ఆదివారము అమావాస్య. ఇది వృషభ రాశి కృతికా నక్షత్రము. రైట్ అండి. మీరు వేసుకోవడానికి సప్తముఖి, దశముఖి, ఏకముఖి వీలైతే ఈ 3 వేసుకోండి, కుదరకపోతే ఒక్కటే వేయండి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్ర స్వరూపము. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా ఒక్కటి వేయండి. ఎన్ని సంపదలు ఉన్నా, ఏ సంపద మీకు తోడు వస్తుందో, ఏమి మీకు ఇస్తుందో తెలియదు, కానీ ఈ స్పిరిచువల్ ప్రాపర్టీ మీ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ గురుగారు హైదరాబాద్ నుంచి శ్రీకృష్ణ గారు. శ్రీకృష్ణ గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి. శ్రీకృష్ణ గారు. 18/5/1970 అండి. 18/5/1970 సార్. సార్, ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాను సార్. మీరు సోమవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. మండే, మంగళవారం సార్. సార్ ఇది సోమవారం సార్. సోమవారం. హలో, హలో, వింటున్నారండి? వింటున్నాను సార్. చెప్పండి. ఏం బిజినెస్ చేస్తున్నారు సార్? మీ బిజినెస్ సెక్యూరిటీ సిస్టమ్ అంటే ఫైర్ దాని గురించి సంబంధించి సార్. ఫైర్ సిస్టమ్స్ ఉంటాయి కదా, దాని గురించి సంబంధించిన ఫైర్ సెక్యూరిటీస్, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా. బాగుందండి. కంఫర్ట్ గా ఉందా బిజినెస్? పర్వాలేదు సార్, కొంచెం స్లోగా ఉన్నది, అంత పెద్దగా ఏం లేదు. అదే సార్, పెంచడానికి అవకాశాలు అయితే చాలా ఉంటాయిగా. అదే సార్, ఉన్న అవకాశాలు ఉన్నాయంటే మనకు రావాలి కదా సార్ వర్క్లు. సార్ చూడండి, అది దాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఏమున్నాయో అవి మీరేం ఉపయోగించుకోవాలో చూడండి. ఖచ్చితంగా అవి అలాగే ప్రదర్శించండి. అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి, అందిపుచ్చుకుంటే మాత్రం మనం ముందు వరుసలో ఉంటాం. ఒక మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము, కూడా ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది, శరీరానికి తాకే విధంగా ఇది ఒక్కటి వేసి చూడండి. ఈశ్వరుడే మనతో ఉంటే మనం చేసే ప్రయత్నం ఎలాంటి ఫలితాలను తెస్తుందో మీరు వేసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ గురించి అడిగేటప్పుడు ఒక విషయం అడుగుదామని అనుకున్నాను గురువుగారు. చాలా మంది చెప్తూ ఉంటారు, మాకు డైమండ్స్ పడవు, వేసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం గురువుగారు? ముందు రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ ఈ రుద్రాక్ష సంస్థకి అనుబంధ సంస్థ. నేను 33 సంవత్సరాల నుంచి రుద్రాక్షల్లో ఉన్నాను. రుద్రాక్షల్లో అసలు నకిలీలు తెలియజేయడం, రుద్రాక్షలు వేసుకోండి మంచి జరుగుతుంది, ఈశ్వరుడే ఉంటాడని చెప్పే ఒక పాజిటివ్గా చెప్పే ప్రయత్నం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాను. అలాగే ఈ జెమ్స్లోని డైమండ్స్లోని కూడా అంతా రకరకాల మోసాలు మనం చూస్తూ ఉంటాం. కోట్లాది రూపాయల పబ్లిసిటీ ఖర్చు పెడతారు, 3 నెలలు అయ్యేటప్పటికి ఇంకో బ్రాంచ్ని ఓపెన్ చేస్తారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే అసలు ఆ రియల్ డైమండ్ కాస్ట్ ఎంత ఉంటుంది, దానికి ఎన్ని రకాల వెరైటీస్ ఉంటాయి. నిజం చెప్పాలి అంటే చాలామంది 80% కొనేవాళ్ళకి వాళ్ళు ఏం కొంటున్నారో తెలియదు. ఇంకా దురదృష్టం ఏమిటంటే 80% అమ్మే వాళ్ళకి వాళ్ళు ఏం అమ్ముతున్నారో తెలియదు. ఇది కేవలం ఇది ఒక గేమ్. అందుకనే ఈ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ అక్కడికి వచ్చి దీని వివరాలు తెలియజేసే ప్రయత్నం చేయడం. అంటే వ్యత్యాసం, మీరు ఒక్క ముక్కు పుడక 2,500 రూపాయల డైమండ్ ముక్కు పుడక అక్కడ దొరుకుతుంది అంటే, అలాగే 60 లక్షల రూపాయల హారం కూడా, పెళ్ళికి సంబంధించిన హారం. అంటే మీరు ఏ నగలు కొన్నా అంత వ్యత్యాసం ఉంటుంది. ఒక పెళ్ళికి ఒక నగ కొనడానికి వెళితే దాంతోపాటు ఇంకేమేమి నగలు దీంతో అదే ప్రైస్కి వస్తాయో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక డైమండ్ అందరికీ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, చాలామందికి పడదు అని చెప్తుంటారు.
ఇవన్నీ కూడా అంటే ఒక వర్గాన్ని దూరం చేసే ప్రయత్నంలో భాగం కావచ్చు. శుక్రుడు అధిపతి అయినటువంటి డైమండ్ అది మంచిదే. దీన్ని శ్వేత శుక్ర రత్నము అని కూడా అంటారు. అంటే డైమండ్ని శుక్రుడు అధిపతి కాబట్టి ఎవరి దగ్గర ఉన్నా మంచిదే. అది వాళ్ళకి హైప్ తీసుకొస్తుంది, వాళ్ళ ఉన్నతాన్ని పెంచుతూ ఉంటుంది. డైమండే కదా, వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది, అది రియల్ డైమండ్ అయితే. కాబట్టి ఇలాంటివి అపోహలు చాలా ఉన్నాయి. చాలా వాటిల్లో మన బలహీనతల మీద పెత్తనం చేసి పబ్బం గడుపుకునేటువంటి అనేక పద్ధతులు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి విచక్షణ అనేది మనకు ఉంటుంది. మన మేధస్సుతో ఆలోచిస్తే ఎక్కడ మోసపోతున్నామో అర్థమవుతుంది. అండ్ గురుగారు, ఇంకొక విషయం, సామాన్యులకి అందుబాటులో లేనిదే వజ్రం. కానీ ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి గురుగారు? మేమైతే ఖచ్చితంగా మా దగ్గరికి ఎందుకు రమ్మంటామంటే ఈ సంస్థకి అనుబంధ సంస్థ కాబట్టి రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్లో మీకు పెళ్ళిళ్ళు ఉన్నా లేకపోతే కొనాలనుకున్నా ఎక్కడికి ఎందుకు రావాలి అంటే బంగారం కొనడం ఒక కళ ఎవరికి, మధ్య తరగతికి, అబోవ్ మిడిల్ క్లాస్కి. ఒక గ్రాము దాచుకొని కొనుక్కోవడం, లేకపోతే బిడ్డ పెళ్ళికి అలా పోగు చేసుకోవడం, చిట్టీలు పాడుకోవడం, బంగారానికి రకరకాల పద్ధతుల్లో పోగు. ఇక డైమండ్ అనే దగ్గరికి వచ్చేటప్పుడు మనతో కాదు, ఇది మనకి సంబంధించింది కాదు అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం కాదు. వజ్రపు ఆభరణాలని బంగారపు ఆభరణాలు కిందకి స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నమే మేము చేస్తున్నది. మీరు ఒక్కసారి రోడ్ నెంబర్ 36కి వస్తే మా ప్రయత్నం ఏమిటో ప్రతిదీ IGI సర్టిఫికేట్తో, గవర్నమెంట్ సర్టిఫికేషన్తో, ఎవరి సర్టిఫికేట్లు వాళ్ళు ఇచ్చుకోవడం కాదు, గవర్నమెంట్ సర్టిఫికేట్తో, ఎక్కడ మోసపు ప్రకటనలు లేకుండా, తాయిలాలు లేకుండా, తాయిలాలు కూడా అందులోంచి వస్తాయని గుర్తిస్తే తాయిలాలకి ఎగబడరు. తాయిలాలు మన డబ్బుల్లోంచే తాయిలాలు వస్తాయి, గిఫ్ట్ ఆఫర్లన్నీ కూడా. కాబట్టి ఆఫర్లు వాళ్ళు ఇంటి నుంచి తీసుకొచ్చేవారు. ఇది ఒక్కటి మైండ్లో మీరు పెట్టుకుంటే మొట్టమొదటి దోపిడీకి గురికారు. ఆల్ రైట్, కాలర్ ఉన్నారు గురుగారు, వెయిట్ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి మధుబాబు గారు. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి గురుగారు. మధుబాబు గారు. ఓం నమస్తే గురుగారు. శివాయ నమః. చెప్పండి. నేను ఏ పని చేసినా కానీ కలిసి రావట్లేదు గురుగారు. ఏం చేస్తారు అసలు? ఏం పని చేస్తారండి? ఇంతకుముందు కాంట్రాక్టర్ ఉండే, ఇప్పుడు ఏం పనులు లేవు, ఏం చేసినా కలిసి రావట్లేదు, డబ్బు నిలుస్తలేదు. ఏదో ఒక పని చేయండి, ఎందుకు రాదు చెప్పండి. ఇప్పుడు మీరు వెళ్ళండి, ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ అవకాశం ఉంటే ట్రై చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఇందులో ఎంతమందికి టచ్ తగిలిందో కాలు నాకు తెలియదు, కానీ మీరు కాలు కనెక్ట్ అయ్యి వినండి, మీరు కాలు కనెక్ట్ అయ్యి మాట్లాడుతున్నారు. సో మీ ప్రయత్నం ఫలించింది కదా. ప్రతిదానికి ఎందుకు నాకు సాధ్యం కాదు అని మీరు అనుకుంటారు. వరల్డ్ హిస్టరీ ఏమంటాడంటే 1 can do, I can do. సో మీరెందుకు చేయలేరు? అసలు చెయ్యలేను అన్న భావం ముందు మీకు బయటకు ఎందుకు వస్తుంది? చెయ్యగలను అని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. మానసికంగా బలం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం దృఢత్వం అవుతుంది. మీరు ఆర్థిక వనరులు వైపు అడుగులు వేస్తారు, అన్ని రకాలుగా కుటుంబం బాగుంటుంది. ఒక్కసారి జూలు విదిలించండి, మీ ప్రయత్నాన్ని మొదలు పెట్టండి. అసాధ్యం ఏమీ కాదు అనుకుంటే మాత్రమే మీరు ఇంట్లో కూర్చోగలుగుతారు. చెయ్యగలను అనుకుంటే బాగా చేయగలుగుతారు. ఒక్క రుద్రాక్ష వేసుకోండి, ఒక దశముకి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది మానసిక ఒత్తిళ్ళు అవి తగ్గడానికి. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో, ఒకటైన ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెలియజేస్తాను. ఇప్పుడైతే శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితం. నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ నేను ఎవరికి ఇవ్వను, అవి అవసరం లేదు కూడా. అపాయింట్మెంట్స్ ఇచ్చేంత గొప్పవాడిని కాదని నేను అనుకుంటాను, వ్యక్తిగత అభిప్రాయం. ఎలాంటి రికమెండేషన్స్ కూడా తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నన్ను కలవడానికి ఏమీ అక్కర్లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా మీరు నన్ను కలవడానికి ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో దగ్గరగా, ఈ సంస్థకి దగ్గరగా మీరు ఉంటే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని ఉంచి అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం మాత్రమే ఉంటుంది. 2-3 చూడమని నన్ను ఇబ్బంది పెట్టద్దు. అది కష్టము, సాధ్యం కాదు. ఇంతవరకు ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5 తర్వాత నేను రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్కి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ నవరత్నాల గురించి, మీకంటే భారతదేశంలో మీరు ఎక్కడికి సంస్థ ఉన్న దగ్గరికి వెళ్ళినా మీ సైజు రింగ్ చెప్తే మీకు కావాల్సిన నవరత్నం మీరు ఏం పెట్టుకుంటే బాగుంటుందో వాళ్ళు ఇమ్మీడియట్గా తెలియజేస్తారు. మీరు అక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు, అది చేయించిన తర్వాత 2 రోజుల్లో తీసుకోవచ్చు. నేను పనికి వస్తాను మీకు రత్నం అడ్వైస్ చేయడానికని మీరు నన్ను అనుకుంటే నన్ను చెప్పమన్నా నేను అడ్వైస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. ఓం నమః శివాయ. చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ గురువు గారు. ఇది వాళ్ళ కార్యక్రమం. నమస్తే. ఇండో నేపాల్ రుద్రాక్ష